పూజా కార్యక్రమంతో महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री 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 मौलम देवताभ्यो नमो नमः అందరూ ఒక్కొక్కరు మూర్తి గారు అలాగే మన టౌన్ టీడీపీ అధ్యక్షులు అలాగే శ్రీను మరి ఈ మావులమ్మ జాతరకి ఆయన భీమవరం రెండో పట్టణంలోని సత్యకృష్ణ టాకీస్ ఆ ఏరియాలో రజక వీధిలో మరి అమ్మవారి జాతరని గ్రామ శాంతి కోరుతూ 35 ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ రజక సంఘం నాయకులు. ఈ సంవత్సరం మరి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైనటువంటి మన టీడీపీ పట్టణ సెక్రటరీగాను అలా జిల్లా పదవుల్లో పార్టీకి విశిష్టమైన సేవలు అందించినటువంటి ఉప్పులూరు చంద్రశేఖర్ గారిని మరి ఇక్కడ రజక సంఘం వారు యువజన సంఘం నాయకులు సత్కరిస్తారు. అలాగే సుబ్రహ్మణ్యరాజు గారు, రమణ గారు, చంద్రిక మూర్తి గారు, రమణ గారు అందరూ కూడా మీరు తలకు చేయండి పట్టుకునేలాగా. ప్రసాద్ గారు ఇలా పొక్కే అందిస్తున్నాడు. టౌన్ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు గారు మరి చాలా సౌమ్యమైన మనిషి. అలాగే ఆయన దానగుణం కలిగినటువంటి రాజకీయాలకు అతీతం. ఆయన ముందుగానే మంచి నరసాగ్రహంలో మంచి పేరున్న వ్యక్తి. ఆయన కూడా పార్టీకి విశిష్టమైన కృషి చేస్తారు. మనిషి వెనకాల ఉంటారు. వారిని కూడా మన సంఘం తరఫున చిన్న చిరు సత్కారం అమ్మవారి సన్నిధిలో ఒకసారి చప్పట్లు కొట్టిన నీరసంగా భోజనం చేస్తాం కదా అది. అలాగే మీరు ఎవరంటే వాళ్ళకి మరి అనకపోతే ఏం చేస్తాం చూసారా అక్కడ ఫోటో ఎత్తిపోతున్నారు జనం. అందరికీ నమస్కారం అండి. భీమవరం 2 టౌన్ మరి 37వ వార్డులో ఉన్నట్టు రజకుల పేట యందు మరి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పేరంటాల చెరువు రజక వృత్తి చెరువు మరి రజక వృత్తిదారులందరూ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి మరి బల్లల పండగ నిర్వహించుకొని మరి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మరి 9 రోజులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించి మరి మొన్న ఆదివారం నాడు బల్లల పండుగ నిర్వహించుకుని మరి భారీ ఎత్తున జాతర కార్యక్రమం నిర్వహించుకున్న తరువాత ఈరోజు శుక్రవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. మరి పూర్వం నుంచి కూడా చికాల వెంకటేశ్వరరావు గారు అనివ్వండి, అలాగే పోడూరు శ్రీరాములు గారు, మరి బైనపాల్పు అబ్బులు గారు, రంగునైన పేరేంటండి చిట్టికల జనార్దన్ గారు, మరి ఇంకా పెద్దలందరూ కూడా ఇటువంటి సాంప్రదాయం నిర్వహించేవారు. మరి వాళ్ళ తరం తర్వాత మరి ఇక్కడ రజక యూత్ మరి ఈరోజు శ్రీ మావులమ్మ సంఘం కలిపి మరి జాతరని ఘనంగా నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అయ్యప్ప ఏజెన్సీ అధినేత వెంకటరావు గారికి, రమణ గారికి, మరి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మరి నిర్వాహకులకు, అలాగే వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహంగా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అల్లుసీని గారికి, మరి చంద్రిక హోటల్స్ ప్రొపరేటర్ చంద్రిక మూర్తి గారికి, పట్టణ టీడీపీ అధ్యక్షులు మరి ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు, అలాగే ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా, అలాగే ఇక్కడ గురుమూర్తి గారు మరి 34వ వార్డు రజక సంఘం అధ్యక్షులు గురుమూర్తి గారికి, మరి పట్టణ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ కొర్రిపల్లి శ్రీనివాస్ చౌదరి గారికి, మరి అలాగే చోటుశెట్టి నారాయణ స్వామి గారు ఇచ్చేసినటువంటి మరి మిగిలినటువంటి దాతలు తటవత్ సునీల్ గారు, మరి చాలామంది దాతలు ఉన్నారు. ఇక్కడ భక్తులందరూ కూడా మరి వేచి అన్న ప్రసాదాల కోసం వేచి ఉన్నారు కాబట్టి మరి తొందరగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. జై మావులమ్మ తల్లి, జై జై మావులమ్మ తల్లి. ఈ రోజున 36వ వార్డులో 37వ వార్డులో జరిగే రజక యూత్ అలాగే రజక సంఘం వారి ఆధ్వర్యంలో వారు నిర్వహించిన మావులమ్మ తల్లి వారి గ్రామ దేవతమైన భీమవరం గ్రామ దేవత మావులమ్మ తల్లి వారి జాతర మహోత్సవం అద్భుతంగా చేశారు. ప్రతి సంవత్సరం ఈ రజక సంఘం వారు చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున జరిపిస్తారు.
అలాగే రజకులు అంటే అనాదిగా పూర్వీకుల నుండి మన సనాతన ధర్మం ప్రకారం అమ్మో రజకులు వస్తే చాలు, రజకులు ఎదురైతే చాలు ఏ కార్యక్రమాన్ని దిగ్విజయం అవుతుందని, అలాగే ప్రతి ఒక్కరు సెలవు కోరే వాళ్ళే మన రజకులు. అటువంటి వారు ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇటు ఎంతో అభినందనీయం. ఆ అమ్మవారి దయ ఎప్పుడు వారిపై ఉండి మన ప్రజలను చల్లగా కాపాడాలని కోరుకుంటే, అలాగే దీనికి సహకరించిన సునీల్ గారు, రమణ గారు, అలాగే ఇతర పెద్దలు, అలాగే రజక్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే ఇతర కుటుంబ సభ్యులు, రజక కుటుంబ సభ్యులందరికీ, పెద్దలకి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న కార్యక్రమం చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేస్తాను. మౌళ్ళమ్మ వారి చల్లని ఆశీస్సులతోటి మన పట్టణం ఎంతో అభివృద్ధి చెంది పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా చల్లగా కాచి కాపాడేటువంటి అమ్మవారికి రజకి యూత్ మరి సత్యకృష్ణ థియేటరు ఈ ప్రాంగణం ఇక్కడ పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే మరి ఇవాళ జాతర ముగింపు సందర్భంగా మరి ఎంతోమందికి ఇక్కడ అన్న సమారాధన ఏర్పాట్లు చేసి చక్కగా రజకీయ యూత్ మరి ఇక్కడ ఉన్న రావణ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఎంతో చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవ పట్టణం సత్యకృష్ణ టాకీస్ ఏరియాలో 35 సంవత్సరాలుగా ఈ రజక యూత్ వారు ఇక్కడ మన గ్రామ దేవత ఎలవేలిపోయినటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని మరి వారం రోజుల పాటు నిర్వహించి ముగింపు సందర్భంగా ఈరోజు మరి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున మరి అన్న సమారాధనకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు గారు, అలాగే కాగిత రమణ గారు, అయ్యప్ప ఏజెన్సీ ఛాంబర్ సెక్రటరీ, అలాగే చంద్రికా మూర్తి గారు, ముఖ్యంగా మరి నూతనంగా పదవి చేపట్టినటువంటి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఉప్పులూరు చంద్రశేఖర్ గారు, మరి వీరందరినీ కూడా ఇక్కడ గౌరవించుకోవడం జరిగింది. అలాగే అనేక మంది మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ప్రణామ్స్ కావచ్చు, మరి అలాగే బొంబాయి స్వీట్ కానీ అనేక మంది వ్యాపారస్తులు మరి పూర్తిగా ఈ జాతర మహోత్సవానికి యువజన సంఘం రజక సంఘం చేసేటువంటి కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ అన్న సమారాధన ప్రారంభించడానికి పూజా కార్యక్రమంతో ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే స్థానికులకి, ముఖ్యంగా ఈ రజక సంఘం నాయకులు చింజరాడ ప్రసాద్, అలాగే పూడూరు రమణ, మరి చాలామంది యువకులు దగ్గరుండి నడిపిస్తున్నారు. గ్రామ శాంతి కోసం మరి రజకులు చేసేటువంటి ఈ అమ్మవారి జాతరలు ఎక్కడికక్కడ చేసుకోవడం మన పూర్వీకులు మనకి ఇస్తే మనం అలాగే భావితరాలకు తెలియజెప్పేటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగాలి. ఇలాగే మంచి అన్న సమారాధన పెట్టి మరి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి రజక సంఘం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ జై మావుళ్ళమ్మ వారికి. అమ్మవారి చేత ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ అన్నప్రసాదం నిమిత్తం సంరక్షణ దాఖలు ఏంటంటే మా తండ్రి వారు ఉన్నారండి, వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. పెట్టించుకోండి, దయచేసి ఎవరు కింద పడవద్దు. పెరుగన్నం కూడా కలర్ రైస్ లో పెట్టడం జరిగిందండి, ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాం. పెరుగన్నం కూడా కలర్ రైస్ లో పెట్టడం జరిగింది. జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి భూమి ప్రతి ఒక్కరు కూడా డ్రమ్లో వేయాల్సిందిగా
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎవరో కూడా దయచేసి ఇక్కడ కమిటీ వారు ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉంది రెడీమేడ్ గా